సీఎం రేవంత్ నల్లమల్ల పులి కాదు నల్లమల్ల పిల్లి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిస్తున్నాడు. మాజీ మంత్రివర్యులు అవతల కాంగ్రెస్ వాళ్ళకు నల్లమల్ల పిల్లి ఉంటే మనకు నల్లగొండ పులి ఉంది. మరి నల్లమల్ల పిల్లి అన్న నల్లమల్ల పిల్లి పులి కాదు. అదే ఎందుకంటే ఆ నల్లమల్ల పిల్లికి నల్లమల్ల ఎక్కడుందో కూడా తెలియదు. అది ప్రాబ్లం. పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన బాల్కొండ శాసనసభ్యులు అన్న ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ గారు, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కవి గాయకులు అన్న దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవనీయులు మరి మన పార్టీ కష్టాలలో ఉండి ఓటమిలో ఉంటే ఇంకా 9 సంవత్సరాల తన పోలీస్ ఉద్యోగాన్ని పోలీస్ సర్వీస్ను కూడా వదులుకొని ప్రజాసేవ చేస్తున్న గౌరవనీయులైన పెద్దలు అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, జరలేష్ కనవాడు, గౌరవనీయులైన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు తమ్ముడు బాల్కా సుమన్ గారు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మాజీ అధ్యక్షుడు, గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నగారు కోరుకంటి చందర్ గారు, మా తమ్ముడు డాక్టర్ ఆంజనేయ గౌడ్ గారు, స్వామి గారు, విద్యాసాగర్ గారు, ఇంకా వేదిక పైన మరొక స్వామి గారు, మా రాకేష్ రెడ్డి గారు, పల్లె రవి గారు, బానోత్ రవి గారు, వెంకటనారాయణ గౌడ్ గారు, తుంగ బాలు గారు, ఇంకా పేరు పేరున వెనకాల ఉన్న మా తమ్ముడు పల్లా ప్రవీణ్ రెడ్డి గారు, పేరు పేరున అందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న పత్రికా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. ఆలస్యంగా రావడానికి 2 కారణాలు. ఒకటి, మేము కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పోయినా మేమందరం కలిసి, నేను, ప్రవీణ్ అన్న, మా ప్రశాంత్ అన్న, దేశపతి సీనన్న. 14 ఏప్రిల్ నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నాడు మన ఒక దళిత నాయకుడు, అక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదాం సాయిలు అనే ఒక సోదరుణ్ణి దారుణంగా అవమానించి ఆ రోజు అక్కడ ఫ్లెక్సీలు కట్టి అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు ఆ రోజు పోలీసులతో ఆయన బట్టలు ఇప్పించి అంబేద్కర్ విగ్రహం ముంగట్నే బరబర గుంజుకపోయి అవమానం చేయడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే సాయిల్ గారికి అవమానం చేసినారో అక్కడే మేమందరం పోయి వారికి సన్మానం చేసి మొత్తం ఆ లింగంపేట పట్టణం మొత్తం నియోజకవర్గం అందరి ముందు ఆయన గౌరవాన్ని పెంచే విధంగా అక్కడే సన్మానం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ గూండాలకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఒక గట్టి మాట చెప్పడమే కాకుండా ఆయన ఇంటికి పోయి భోజనం చేసి తిరిగి ప్రయాణం అయినాం. వస్తూ ఉంటే విపరీతమైన వర్షం ఆడికెళ్ళిడు దాకా, విపరీతమైన ట్రాఫిక్, దానివల్లనే ఆలస్యమైంది. మీకు కలిగిన ఇబ్బందికి అసౌకర్యానికి మన్నించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలోని పరిస్థితులు, తాజా రాజకీయాలు ఇవన్నీ నాకంటే బాగా మీకే తెలుసు. ఎందుకంటే విద్యార్థులుగా ప్రతినిత్యం క్రియాశీలంగా 10 మందితో మాట్లాడే సోదరులుగా మీకు అన్ని విషయాల పట్ల కూడా సంపూర్ణమైన అవగాహన ఉంది. సరే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో విద్యార్థుల పాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం విద్యార్థులు కదం దొక్కిన పద్ధతి, ఈ చరిత్ర ఉన్నంతకాలం ఎన్నడూ కూడా ఎవరు కూడా మర్చిపోరు విద్యార్థి అమరవీరుల త్యాగాలనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అది ఉస్మానియా అయితేనేమి, మహాత్మా గాంధీ అయితేనేమి, కాకతీయ అయితేనేమి, ప్రతి యూనివర్సిటీ ఆనాడు ఒక కథన రంగంగా మారి, యుద్ధభూమిగా మారి, ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడించి చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తెచ్చి ఆనాడు విద్యార్థులు నిర్వహించిన పాత్ర మీ అందరికి కూడా బహుశా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నదని నేను అనుకుంటా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మరి పెద్దలు కేసీఆర్ గారిని, మన పార్టీని ప్రజలు అధికారం ఇచ్చి ఎవరైతే తెలంగాణ తెచ్చిండ్రో, ఎవరైతే తెలంగాణ కోసం సావు నోట్లో తలబెట్టినరో మీ చేతిలోనైతేనే తెలంగాణ భద్రంగా ఉంటుందని చెప్పి మరి మన నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పడం జరిగింది. కేసీఆర్కి అప్పచెప్పిన తర్వాత 10 ఏళ్లలో ఏం జరిగింది అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, ఎక్కడి నుంచి తెలంగాణ ఎక్కడికి వచ్చింది అని చూసుకుంటే ఏ రంగమన్నా మీరు తీసుకోవచ్చు. అన్ని రంగాలలో కూడా ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా ఒక ద్వీపస్తంభం లాగా తెలంగాణ నిల్చున్న మాట వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. విద్యారంగమే తీసుకుంటే ఉదాహరణకి తెలంగాణ రాకముందు మీ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత, పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు, 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.
కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, ఏమైంది నల్లగొండకు, ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు. ఒక్క విద్యారంగంలోనే కాదు, చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా. మీకు తెలుసా 2014లో భారతదేశంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఆనాడు ఉంటే అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో బియ్యం పండించుట్ల మన ర్యాంకు 12వ ర్యాంకు భారతదేశంలో. కానీ 2022 సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి ఇంకోవైపు రుణమాఫీ చేసి 24 గంటల కరెంట్ ఇచ్చి కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 12వ ర్యాంకులో ఉన్న తెలంగాణ పంజాబ్ను హర్యానాను వెనుకకు నెట్టేసి 2022 సంవత్సరం నాటికే నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో మొత్తం దేశంలో వరి పండించడంలో నంబర్ 1 స్థానానికి ఎదిగింది. కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. కానీ తెలంగాణలోని జిల్లాలలో నంబర్ 1 జిల్లాగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, టైలెండ్ గోదావరి జలాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి. పైన ఉన్న డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికి తెలుసు. అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే సోదరుడు కిషోర్ గారు ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఒక్క నీళ్లు వ్యవసాయం మాత్రమే కాదు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆనాడు భారతదేశం మొత్తంలోనే ఒక పేరుకెక్కింది, ఒక రకంగా చెప్పాలంటే బదనామైంది. మీకు తెలుసు దుశ్చర్ల సత్యనారాయణ గారు ఒక పెద్ద మనిషి, భారతదేశం మొత్తంలో కూడా ఆనాడు దేశ ప్రధానికి కూడా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఒక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న ఒక బిడ్డను అంశాల స్వామి అనే తమ్ముని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద వండుకోబెట్టిండు. సార్ చూడండి సార్, మా అవస్థ చూడండి, బొక్కల్లో మూలుగా చచ్చిపోయి బొక్కలు వంకరపోయి మొత్తం నడుము వంకరపోయి ఏ పని చేయలేని అవస్థలో ఈ పిల్లలు ఉన్నారు, ఇది పోగొట్టాలి, ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలన చేయాలని అడిగితే పాపం మా ప్రధానమంత్రి చేయాలనుకున్నారు కానీ ఆయన ఏం చేయలేకపోయినారు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని మీ నల్లగొండ జిల్లాలో శాశ్వతంగా లేకుండా మిషన్ భగీరథ పైలాన్ను కూడా చౌటుప్పల్లోనే ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఇంటింటికి కృష్ణా నీళ్ళు అందించి పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ ఫ్లోరోసిస్ అనే మహమ్మారి లేకుండా నిర్మూలించిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే మొత్తం మన తెలంగాణలోని ఉమ్మడి అన్ని జిల్లాలు కనుక చూసుకుంటే అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెలుగు జిలుగులిచ్చే ఒక కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని పరిశ్రమలకు కరెంటును అందించే కేంద్రం ఇవాళ 4000 మెగావాట్ల పైచిలుకు సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు, బొగ్గున్న కాడనే పెట్టాలి, బొగ్గు నిక్షేపాలున్న కాడనే గోదావరి దగ్గర పెట్టాలని కొంతమంది అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట, అయ్యా ఏమన్నా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో పెడితే ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు, కానీ రేపటి రోజున ఏదన్నా ప్రకృతి వైపరీత్యమో ఏదన్నా ఉపద్రవమో వస్తే మొత్తం గ్రిడ్ కొలాప్స్ కావద్దు, సిస్టమ్ ఫెయిల్ కావద్దు, అందుకే డీరిస్కింగ్లో భాగంగా మనం తీసుకుపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెడదామని చెప్పి మిర్యాలగూడలోని దామర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, భారతదేశంలో అతి పెద్దదైన మెగా పవర్ ప్రాజెక్టులో ఒకటైన యుఎంపీపీని దామరచెరులో పెట్టుకున్నాం. అట్లాగే మీకు తెలుసు ఎంత అద్భుతంగా మీరెవ్వరూ మేమెవ్వరం కూడా ఊహించనంత అద్భుతంగా యాదాద్రిని ఎంత అద్భుతంగా మరి పునర్నిర్మించినారో కేసీఆర్ గారు, ఎంత తదేక దీక్షతో, అది కూడా మీకు తెలుసు. ఇట్లా ఒక రంగం కాదు, ఆధ్యాత్మికం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, సంక్షేమం కావచ్చు,
చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏం చేసిండో అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు. 200 కంటే తక్కువ ఉండే గురుకులాలు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని 6.5 లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే 1-2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం. కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి. జరిగింది అదే. ఏం జరిగింది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 ఏళ్ళకెళ్ళి మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము, ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడితే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదైనా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఏదో అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం, గీక్కొని ఇక తెల్లారి నుంచి గీకుడు 5 లక్షల కార్డు, మీరు ఇక ఫీజు కట్టే అక్కర్నేలేదు, కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, అప్పుడేమి ఉండదు. ఇక 2 ఏళ్ళు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి? కార్డు వచ్చిందా అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పిండ్రు? ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత, 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా? రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు. ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు? మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్లు ఒల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం. నేను అడుగుతున్నా, వెనకడికి ఇది ఎట్లుందంటే కథ, వెనకడికి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు కన్నాడట. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు, పరీక్ష పెట్టావు, ఉద్యోగం ఎక్కడికి ఇచ్చినావు? మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో మళ్ళీ కాంగ్రెస్ వాడు నాకు బలుపు ఎక్కువ, నాకు నోటి దూలు ఎక్కువ, ఈ అహంకారం ఎక్కువ మళ్ళీ మాట్లాడు. నిజాన్ని నిస్సందేహంగా అందించే ప్రధాన వేదిక రైకోన్స్ న్యూస్.